అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఫిబ్రవరి 18. నేను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. ఫిలిప్పి 3:10. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన బలము అను అంశం చాలా ప్రాముఖ్యమైనది. పునరుద్ధాన శక్తి ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు మరణము నుండి తిరిగి లేచెను. ఈ శక్తి ద్వారానే ఆయన సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే కాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా హెచ్చించబడెను. ఎఫెసీ 1:20-21. ఈ శక్తి మనలను అత్యధిక విజయశాలులుగా చేయుటకు కూడా మహిమాయుక్తముగా బయలుపరచబడను. మరియు మనలను అమర్త్యమైన మహింపరచబడిన దేహములతో ప్రభుతో రాజులుగా యాజకులుగా ఉన్నట్లు చేయును. అపొస్తలుడైన పౌలు హృదయపూర్వకమైన స్తుతి ఆరాధనతో ఎఫెసీ 1:3 ఇట్లు చెప్పుచున్నాడు: ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎఫెసీ పత్రిక 1 మొదటి భాగంలో పౌలు జగత్తు పునాది వేయబడక మునిపే మన ప్రేమగల దేవుని ద్వారా క్రీస్తు యేసునందు పరలోక స్థలములలో మన కొరకు సిద్ధపరిచిన ఆత్మ సంబంధమైన గొప్ప ఆశీర్వాదములను కొన్నింటిని పేర్కొనెను. 15వ వచనం తర్వాత మన పక్షముగా ఆయన శిలువపై ముగించిన కార్యమునందు సామాన్యమైన విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన మరణ, భూస్థాపన, పునరుద్ధానములలో ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఆత్మీయముగా ఐక్యపరుచుకుని వారందరూ ఈ ఆశీర్వాదములను సమృద్ధిగా ఎలాగున అనుభవించగలరో అతడు వివరించుచూ వచ్చెను. ఈ సందర్భంలో అపొస్తలుడు ఎఫెసులోని విశ్వాసుల నిమిత్తం ఎంతో పట్టుదలతో ఇలాగున ప్రార్థించుచున్నాడు: ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకునవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేనును నా ప్రార్థనను మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయ్యున్నది. ఎఫెసీ 1:19-23. అదే శక్తి ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి లేచెను. అలాగే ఆయన పునరుద్ధానముల పిమ్మట అత్యున్నతముగా హెచ్చించబడెను. మరియు ఆ శక్తి మనలో కూడా పోయును. అయినను విశ్వాసులు తమ అక్కరలన్నిటి నిమిత్తం అనుదినము ఈ శక్తిని అనుభవించుకున్నట్లో తప్పిపోవచ్చున్నారు కనుక నేడు వారి మధ్య ఎంతో ఆత్మీయ దారిద్రత అలుముకొనుచున్నది. ప్రైజ్ ది లార్డ్.